డైరెక్టర్ బుచ్చిబాబు గారికి ముద్దు సీన్స్ అంటే చాలా ఇష్టం. అందుకోసం అని చెప్పేసి పెద్ద సినిమాలో అవసరం లేని చోట కూడా అంటే సందర్భం కాకపోయినా కూడా హీరో హీరోయిన్కి మధ్యలో ముద్దు సీన్స్ పెట్టాడు అనే విధంగా ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఒక ప్రచారం జరుగుతుందన్నమాట. అంటే సినిమా హిట్ అయింది, మంచి స్టోరీ ఉంది, మంచి మెసేజ్ ఉంది, మంచి మోటివేషన్ ఉంది. సో దీని గురించి ఎవరు కూడా మాట్లాడట్లేదు. కానీ ఈ విధంగా అక్కడ అది అనవసరంగా పెట్టారు, ఇక్కడ ఇది అనవసరంగా పెట్టారు, ఇది అవసరమా అది అవసరమా ఇలాంటి విషయాలు మాట్లాడుతున్నారు. సో జనాలు పాజిటివ్ కన్నా నెగిటివ్ ఎక్కువగా స్ప్రెడ్ చేస్తారు, నెగిటివ్ని ఎక్కువగా చూస్తారు అనడానికి మరొకసారి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఇంత మంచి సినిమా అనమాట. సో ఇందులో ఈ నెగిటివ్ విషయాలు కాకుండా మంచి విషయాలు ఇంకా 100% ఉన్నాయి. అంటే మన యువత ఇప్పుడు స్పోర్ట్స్లోకి ఏ విధంగా వెళ్ళాలి అండ్ ఒక గోల్ని సెట్ చేసుకుంటే ఏ విధంగా దానికోసం పని చేయాలి, ఎన్ని ఆటంకాలు ఎదురైనా కూడా మనం తీసుకున్నటువంటి నిర్ణయం కానీ మన యొక్క గోల్కి కానీ అదేవిధంగా ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఎదుర్కొని ముందుకెళ్ళాలి, సో దాన్ని సాధించాలి అని అంటే ఇంత గొప్ప గొప్ప మాటలు, ఇంత గొప్ప గొప్ప మెసేజ్లు ఉన్నప్పటికీ వీటన్నిటిని కూడా గాలికి వదిలేసి ఒక చిన్న విషయాన్ని అనవసరమైన చోట ముద్దు పెట్టాడు, అనవసరమైన చోట పట్టుకున్నాడు, అనవసరమైన చోట లాగాడు. సో ఈ విధంగా అంటే వీటిని ఎక్స్పోజ్ ఎక్కువగా చేస్తూ ఉన్నారు, వీటి గురించి ఎక్కువగా ప్రచారం చేస్తూ ఉన్నారు. వీటి వల్ల ఏమొస్తుంది? సో ఇప్పుడు ఏ సినిమా అయినా కావచ్చు, అందులో చిన్నపాటి గ్లామర్ షో కావచ్చు, చిన్నపాటి ప్రేమ కావచ్చు అండ్ హీరో హీరోయిన్స్ మధ్యన ఖచ్చితంగా చిన్న చిన్న చిలిపి చేష్టలు ఉంటాయి. సో అవి ఖచ్చితంగా చూపించాలి. అవి చూపించకపోతే అరే కంప్లీట్గా ఇదే చూపించారు, సో కొంచెం రొమాంటిక్ కూడా ఉంటే బాగుండేది, కొంచెం సరదా ఉంటే బాగుండేది, ఆ విధంగా కూడా అంటారు. అంటే ఇలాంటివి పెట్టినా తప్పే, పెట్టకపోయినా తప్పే, చూపించినా తప్పే, చూపించకపోయినా తప్పే, వాళ్ళు ఏది చేసినా కూడా తప్పే. అంటే ఇక్కడ తప్పు మీరు అంటున్నారు అండ్ మీ ఒపీనియన్ చెప్పడం తప్పు అని కూడా అనట్లేదు. ఎందుకంటే ఈ సినిమాలో ఇంకా పాజిటివ్ పాయింట్స్ అనేవి చాలా ఉన్నాయి. వాటన్నిటినీ కూడా వదిలేసి ఈ చిన్న చిన్న పాయింట్స్ని ఎందుకు పట్టుకుంటున్నారు? సో అయినప్పటికీ కూడా బుచ్చిబాబు గారు మాత్రం రియాక్ట్ అయ్యారనమాట. సో చాలామంది ఏమంటున్నారంటే అనవసరమైన చోట సందర్భం లేకుండా కూడా ముద్దు పెట్టించారు, అసలు ఇది మీకు సరదా అనిపిస్తుందా, మీకు ఇష్టమని పెట్టించారా అని చెప్పేసి అంటున్నారనమాట. దానికి బుచ్చిబాబు గారు ఏం చెప్పారంటే మేము ఏది కూడా కావాలని అనవసరంగా పెట్టలేదు, సో అది సందర్భం వచ్చింది అండ్ సినిమాలో ఇప్పుడు మనకు స్టోరీ అంతా కూడా తెలుసు, చాలా అద్భుతంగా స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ అనేది ఒక ఊరి కోసం ఒక పర్సన్ ఎంత కష్టపడతాడనేది మనం చూసాం. సో అంత కష్టపడుతున్నప్పుడు కంప్లీట్గా అదే ఉంటే ఏంటి? సో వీళ్ళిద్దరి మధ్య కూడా కొన్ని సరదా మూమెంట్స్ కూడా ఉండాలి కదా. సో దాన్ని బేస్ చేసుకొని మేము వాళ్ళిద్దరి మధ్య కూడా కొన్ని సీన్స్ ఉంటే బాగుంటుంది, ముచ్చటగా అందరూ కూడా ఇష్టపడతారని చెప్పేసి ఆ విధంగా మేము పెట్టాం. కానీ సందర్భం లేకుండా సమయం లేకుండా ఇది ఇష్టారీతిని అయితే పెట్టలేదు. సో మీరు అన్కంఫర్ట్గా ఫీల్ అయితే దయచేసి అయితే క్షమించండి. సో అది ఎక్కడ కూడా కావాలని కానీ మేము ఏదో మాకు ఇష్టం అని చెప్పేసి పెట్టినటువంటి అయితే కాదు. షూటింగ్ చేస్తున్నప్పుడు, కథ రాసుకుంటున్నప్పుడు, కథని మేము స్క్రీన్ పైన ప్లే చేస్తున్నప్పుడు మాకు ఎక్కడైతే ఏది అనవసరం అనిపించింది వాటిని తీసేసాము, అవసరమైన చోట మాత్రమే పెట్టాము అని చెప్పేసి అయితే బుచ్చిబాబు గారు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నారనమాట. సో అదే వేరే డైరెక్టర్ అయి ఉంటే మాత్రం ఎక్స్ప్లెనేషన్ కాదు కదా, కనీసం వీళ్ళు మాట్లాడిన మాటలకి రియాక్షన్ కూడా ఇచ్చేవాళ్ళు కాదు. కానీ బుచ్చిబాబు గారికి ఒక బాధ్యతాయుతంగా ఆయన ప్రవర్తిస్తూ ఉన్నారు, ఒక డిసిప్లిన్ అనేది ఆయన మెయింటైన్ చేస్తున్నారు. కాబట్టి అందరు చెప్పినటువంటి మాటలకి అన్ని రివ్యూస్కి కూడా ఆయన రెస్పాండ్ అవుతూ ఉన్నారనమాట. ఏదో ఒక గొప్పగా మాట్లాడుతున్నారని చెప్పేసి గొప్పగా పొంగిపోవడం కానీ అండ్ విమర్శలు చేస్తున్నారని చెప్పేసి కృంగిపోవడం కానీ ఏది చేయకుండా ఆయన విజయం సాధించినా కూడా ఒక నార్మల్గా అంటే తన ముందు ఎప్పటికీ ఏ విధంగా ఉంటారో అదే విధంగా ఉంటున్నారనమాట. అంటే ఆయనది ఒక డిసిప్లిన్. సో ఖచ్చితంగా ఆయన రియాక్ట్ అయ్యారు. సో ఇక మీదట ఏ సినిమా చేసినా కూడా ఇలాంటివి మాత్రం చేయకుండా చూసుకుంటాను, జాగ్రత్త పడతాను అని చెప్పేసి కూడా అందరికీ భరోసా కూడా ఇచ్చారనమాట. సో మరి బుచ్చిబాబు గారి రెస్పాన్స్కి మీరు ఏ విధంగా చెప్తారంటే మీ ఒపీనియన్ ఏంటి ఆయన పైన, డైరెక్టర్ గారి పైన ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి.